హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోని రన్ చేసుకోవాలంటే ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2007లో అయితే ఉండదు ఆప్షను. ఓకే, 2007 తర్వాత 10, 16, 19 అన్నింటిలోనూ ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో మీకు మై యాడ్ ఇన్స్ అనేది ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏం చేయాలంటే స్టోర్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. దీని మీద అయితే మీరు క్లిక్ చేయగానే బట్ కంపల్సరీ ఏంటంటే మీ కంప్యూటర్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ స్టోర్స్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇలా సెర్చ్ బాక్స్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలంటే వెబ్ వీడియో ప్లేయర్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ సెర్చ్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో చూడండి, మనకు ఈ వీడియో ప్లేయర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి అయితే మీరు కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడైతే యాడ్ అయిపోయింది కదా. యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏ యూట్యూబ్ వీడియో అయితే ఇక్కడ రన్ చేయాలనుకుంటున్నారో ఆ యూట్యూబ్ వీడియో యొక్క యూఆర్ఎల్ ఇక్కడ తెచ్చిపెట్టాలి. ఎలాగంటే నేను యూట్యూబ్లోకి వెళ్ళి సో చూడండి, ఈ యూఆర్ఎల్నేమో ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో ఎప్పుడైతే పేస్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ సెట్ వీడియో అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో ఆ వీడియో అనేది ఇక్కడ ఎక్సెల్ అయితే మనకు డైరెక్ట్గా రన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మనకు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేస్తున్నా చూడండి, రన్ అయిపోయిందా యూట్యూబ్లో. పెట్టుకోవచ్చు చూడండి. ఇక్కడ ఈ సైడ్కి కరెక్ట్గా ఎడ్జ్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. సో మీరు ఇంకా సైజ్ కావాలనుకుంటే సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మరి వద్దనుకుంటే మనం ఈ ఎడ్జ్ల మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేయగానే చూడండి డిలీట్ అయిపోతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చండి, లేకపోతే లేదనమాట. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.